కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. దానికన్నా ముందు తండ్రి గారు రాసినటువంటి ఒక పద్యాన్ని, రాకడను గూర్చినటువంటి పద్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేక లేక నుతుడు బుట్ట నాకు వద్దు, లేక లేక నుతుడు బుట్ట నాకు వద్దు, అనునే తల్లి అయిన నీ ఎవని యందు. లేక లేక కొడుకు పుడితే నాకు వద్దని ఈ భూలోకములో ఏ తల్లైనా అంటదా? అలాగే రాక రాక రకడ రాగా రకడ త్వరగా ఏల వచ్చిన దందురా ఎవరైనా. కనుక వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రభువారి యొక్క మేఘాసీనుడిగా వచ్చేటువంటి రాకడ, రెండవ రాకడ నాకు వద్దు అని ఎవరు అనరు కదా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో సంఘమునకు కలగబోయేటువంటి ధన్యత ఏమిటి అని ఒక మాట జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఎందుకంటే మరణాత అని సలామున వాడు నరులు ధన్యులు, వారు దేవపుత్రుని రాకడ ఇచ్చు ధన్యతలు అందుకుంటారు అని జనకులు తెలియచేశారు. రాకడలో రాకడ కొరకు సిద్ధపడి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి కలిగేటువంటి ధన్యతలు మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం ప్రకారము ఆయన ఉండు స్థలములో ఆయనతో కలిసి ఉండేటువంటి భాగ్యము దొరుకుతుంది. ప్రభువుతో కలిసి, ఏ ప్రభువుతో? అయ్యో, మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడని ప్రభువుతో యుగయుగాలు కలిసి ఉండేటువంటి భాగ్యము దొరుకుతుంది. ఎంత గొప్ప ధన్యత అంటే, ఆయనున్న స్థలములు అంటే ఆయనకు కలిగినటువంటి భాగ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఆయనతో ఉండేటువంటి ధన్యత. ఈ లోకంలో ఏమనుభవిస్తున్నాం? ఆయన ఇచ్చిన భాగ్యాలు అనుభవిస్తున్నాం. కానీ రాకడలో మేఘమెక్కినప్పుడు ఏమనుభవిస్తాం? ఆయనకు కలిగినటువంటి భాగ్యాలు అనుభవించేటువంటి వారముగా ఉంటాం. ఆయనతో కలిసి అనుభవించేటువంటి భాగ్యము కలిగి ఉంటాం. రెండవదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనములో ఉన్న సంగతి, పిల్లరా, మార్పు చెందేటువంటి, చదవండి మాట 52. మనమందరము నిద్రించము గాని నిమిషములోనే కడబోరం రోగగానే మార్పు పొందుదుము. చాలండి. సంగతి ఏమిటి అంటే, రాకడకు ముందు కలిగేటువంటి భాగ్యం ఏమిటి అంటే, నిద్రించి ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యము విశ్వాసులకు, రాకడ విశ్వాసులకు. రాకడకు ముందు నిద్రించి అంటే మరణములోనికి వెళ్ళి మరణములో నుంచి ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యము విశ్వాసులకు, రాకడ విశ్వాసులకు. కానీ రాకడ సమయంలో కలిగేటువంటి, రెండవ రాకడలో కలిగేటువంటి భాగ్యం ఏమిటంటే, నిద్రించకుండానే అంటే మరణములోనికి వెళ్ళకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యము దొరుకుతుంది. అంటే దైవజనులు ఒక సందర్భంలో మాట్లాడుతూ మరణము లేని కాలమును చూడబోతున్నామన్నారు. ఏ కాలము? మరణము లేని కాలం. మరణము అంటే ప్రతి ఒక్కరికి భయమే కదా. కనుక అటువంటి మరణమే లేనటువంటి కాలమును
అనుభవించేటువంటి ధన్యతను ప్రభు రెండవ రాకడ సమయములో అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 15వ అధ్యాయం 54వ వచనములో క్షయత అక్షయతను ధరించుకొనును అంటే క్షయమైపోయేటువంటి ఈ శరీరము అంటే మానవ అపరాధమును బట్టి మట్టిలోనికి వెళ్ళవలసినటువంటి ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళకుండా మహిమను ధరించుకొని మహిమలోనికి చేరేటువంటి ధన్యత. రెండవ రాకడలో శరీరానికి కూడా రక్షణ భాగ్యము దేవుడు అనుగ్రహిస్తారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ శరీరము క్షయమైపోకుండా ఈ శరీరమును మహిమ శరీరముగా దేవుడు మార్చి ఆయన యొద్దకు చేర్చుతారు. అంటే ఈ శరీరానికి అక్షయత అనేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. బహుశా ఈ ధన్యత ఎవరిది? దేవునికి ఉన్నటువంటి ధన్యత. దేవుడెవరు? అక్షయుడు. అక్షయుడైనటువంటి దేవుని యొక్క సారూప్యము, క్షయతలోనికి వెళ్ళనటువంటి సారూప్యము దేవుడు ఎవరికి అనుగ్రహిస్తూ ఉన్నారు అమ్మా? రాకడ కొరకు సిద్ధపడుతూ రాకడ మేఘమెక్కుట కొరకే నిరీక్షించేటువంటి అనుభవం కలిగినటువంటి వారికి. వీరికి ఏ పరిస్థితి లేదంటే ఇక మరణంలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే 15వ అధ్యాయములోనే 54వ వచనములోనే తర్వాత ఉన్న సంగతి, మరణము మీద విజయమును అందుకునేటువంటి ధన్యతను దేవుడిస్తూ ఉన్నారు. చూడండి, ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత ఆరోగ్యవంతులైనా ఏ విజయమైనా అందుకోవచ్చేమో కానీ మరణం మీద విజయము అందుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈ భక్తులైనటువంటి వారికి, ఏ భక్తులకు? రాకడ భక్తులకు మరణం మీద విజయము దొరుకుతూ ఉంది. కావాలంటారా? ఇంత గొప్ప ధన్యత కావాలి అంటే సజీవముగా మేఘమెక్కాలి. కనుక దైవజనులు చెప్పిన మాట, పెట్టె తెచ్చి ముందల పెడితే, ఏ పెట్టే? సమాధి పెట్టి తెచ్చి ముందు పెట్టి ఆయాసంతో రొప్పుతో డాక్టర్లు చెప్పారు ఇక నువ్వు అయిపోతావని, ఇదిగో పెట్టే మళ్ళీ ఆలస్యం అయిపోద్ది కదా మళ్ళీ మాకు తర్వాత కార్యక్రమానికని పెట్టి తెచ్చి ముందల పెడితే ఊపిరందని పరిస్థితి కనబడతా ఉంటే ఆ పెట్టె వైపు చూసి అది ఎవరి కోసం తెచ్చారు అని అడిగితే, నీకోసమే, డాక్టర్లు చెప్పేశారు నువ్వు కాసేపట్లో చనిపోతావని, కాబట్టి నీకోసమే అని చెప్తే, కాదు కాదు ఆ పెట్టె నా కోసం కాదు, నేను పెట్టులోకి వెళ్ళను, పెట్టులోకి వెళ్ళకుండా సజీవంగా వెళ్ళిపోతాను అనేటువంటి విశ్వాసముతో ఎదురు చూసేటువంటి వారికి రాకడ ధన్యత. ఏంటంట? దేవదాసయ్య గారి కాలములో ఒక భక్తుని దగ్గరికి ఎల్ఐసి ఏజెంట్ వచ్చారంట. ఇక్కడ ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారా? రాలేదులేండి. కాబట్టి ఎల్ఐసి ఏజెంట్ వచ్చి, ఏమండి అయ్యగారు మీరు ఎల్ఐసి చేయించుకుంటే మంచిది అని అన్నారంట. ఏంటి దానివల్ల ఉపయోగం అని అడిగారంట. ఏమి లేదండి, మీకు ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది వస్తే, ఆ తర్వాత మీకు ఏదన్నా జరగకూడడం జరిగితే, తర్వాత మీ కుటుంబానికి చాలా డబ్బులు వస్తాయని చెప్పారంట. అంటే ఈ అయ్యగారు చెప్పారంట, ఎప్పుడు అన్నారంట, రేపు అన్నారంట. రేపు ఏదైనా వస్తే అంటారు కదా ఎల్ఐసి వాళ్ళు, రేపు అంటే రేపా? అదిగో నా ప్రభు వచ్చారు, ఇప్పుడే నేను నా కుటుంబం వెళ్ళిపోతున్నాం, ఇంకెవరికి ఎల్ఐసి అన్నారంట. అది రాకడ విశ్వాసం అంటే. అర్థమవుతుందండి? కనుక దేవుని యందు ప్రియ స్నేహితుల, అట్టి విశ్వాసముతో రాకడ కొరకు నిరీక్షించినటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారికి పూర్తి చేయండి. ఈ క్షయమైనటువంటి శరీరం ఏమవుతుంది నాన్న? వెరీ గుడ్, అక్షయతను ధరించుకుంటుంది, ఎన్నటికీ నశించినటువంటి పరిస్థితి. అలాగే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై ఎవరైనా నిద్రిస్తే వారికి ఆదరణ దొరుకుద్ది
రాకడను బట్టి ఏం దొరుకుద్ది? రెండవ రాకడ మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారి యొక్క పితరులైనటువంటి వారు లేదు వారికి సంబంధించినటువంటి వారు ఒకవేళ మరణంలోనికి వెళితే వాళ్ళకి ఆదరణ ఏంటి అంటే, రేపొద్దున ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఈ చనిపోయినటువంటి మా బంధువులైనటువంటి వారు లేదా పితరులైనటువంటి వారు తిరిగి లేస్తారు అనేటువంటి ఆదరణ దొరుకుతుంది. ఎంత గొప్ప సంగతి! మరి ఒకటిగా, ఐదవదిగా తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో, క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. రెండవ రాకడలో కలిగేటువంటి భాగ్యం ఏమిటి అంటే, మన పితరులైనటువంటి వారు ఎందరైతే క్రీస్తునందు ఉండి మన పితరులైనటువంటి వారు ఎందరైతే క్రీస్తునందుండి మృతులైనటువంటి వారుగా ఉన్నారో వారు తిరిగి మరలా లేవబోతా ఉన్నారు. అప్పుడు సజీవముగా నిలిచి ఉండేటువంటి మనము వాళ్ళని వెళ్ళి కలుసుకునేటువంటి భాగ్యం. ఎవరెవరిని కలుసుకుంటాం? సజీవముగా వెళ్ళి సదాకాలము ప్రభుతో ఉండేటువంటి భాగ్యం. అక్కడ ఉన్న సంగతులే చెప్తున్నాను. ఏంటండి? సదాకాలము ప్రభుతో ఉండేటువంటి భాగ్యము ప్రభు యొక్క రెండవ రాకడలో దొరుకుద్ది. ఎంతమందికి కావాలి ఈ రెండవ రాకడలో ఎత్తబడే ధన్యత? ఒకసారి మీ కుడి చేయి చూపించండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. అలాగైతే ఈరోజు ఈ వర్తమానం కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనములో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చదవండి, చదివేయండి. ప్రభు వచ్చుచున్నాడు అని నెత్తి మీద ఒక అంకేసి కింద ఫుట్నోట్లో వ్రాయబడినటువంటి మాట మరణ్ ఆత అనేటువంటి మాటను మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ మరణాత అనేటువంటి మాట గ్రీకు భాషలో ఉన్నటువంటి పదాన్ని యథావిధిగా ఏమండి మన కొరకు పరిశుద్ధాత్మ తండ్రి గారు రాయించినటువంటి వారుగా ఉన్నారు. మరణాత అనేటువంటి మాటకు ఏమండి సంస్కృతములో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఆగమనము, అంటే తిరిగి వచ్చుట అనేటువంటి సంగతి. ఈ మరణాత అనేటువంటి మాటకు అర్థాన్ని పరిశుద్ధాత్మ తండ్రి గారు వ్రాయిస్తూ 3 మాటలు చెప్పారు. అక్కడ చదివేయండి. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. గ్రహించండి, బాగా వినండి. ఈ 3 అనుభవాలు కూడా దేంట్లో ఉన్నాయంటే మరణాతలో ఉన్నాయి. మరణాత అంటేనే ఒకటి ప్రభు వస్తున్నాడు, రెండవది ప్రభు వచ్చి ఉన్నాడు, మూడవది ప్రభువా రమ్ము. ఈరోజు నా సందేశం ఏమిటి అంటే, మన మిషన్ అధ్యక్షులైనటువంటి వారు ఈ సంవత్సరం రాకడ ధ్యానాలకు ఏమని పేరు పెట్టారంటే మరణాత మర్దన అని పేరు పెట్టారు. మర్దన అనే మాటకు అర్థం ఏమిటి అంటే పూదేన. పూదేనే అంటే పూలో ఉండేటువంటి తేనె, అలాగే మకరందము. కనుక నా సందేశం ఏమిటి అంటే మరణాతలోని మకరందం. ఏం చెప్పండి? మకరందము అంటే అర్థం ఏంటి? తేనె. ఏం చెప్పండి? కనుక ఈ సృష్టిలో దొరికేటువంటి వస్తువులన్నిటిలోకెల్లా బలము కలిగినటువంటిది తేనె. ఏం చెప్పండి? తేనె. కాబట్టి ఈ మరణాత అనేటువంటి మాటలో ఉన్నటువంటి మకరందాన్ని ఎవరైతే ఆఘ్రాణించి అనుభవములోనికి తెచ్చుకొని ఆ మాధుర్యములో ఉన్నటువంటి బలాన్ని అందుకుంటారో వారు సమస్త బలహీనతల నుంచి విడిపించబడి, ఏ బలహీనతలు? శరీరము, లోకము, సాతాను అనేటువంటి వాటి మీద జయము పొందినటువంటి వారై ఉండి
ఏం చేస్తారంటే మేఘమెక్కేటువంటి ధన్యతలోనికి వస్తారు. మేఘమెక్కేటువంటి ధన్యతలోనికి వచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియ సంఘానికి రాకడ సంఘము అని బిరుదు రావటానికి కలిగినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణము 2వ అధ్యాయం 13వ వచనములో ఇప్పుడు మనం చదివినటువంటి కారణము, దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు ఆ రోజు వాక్యం చెప్తా ఉంటే ఇది మనుషులు చెప్తూ ఉన్నటువంటి వాక్యము అని భావించకుండా దేవుడు మాకు అందిస్తున్నటువంటి, చదవండి అన్నమాట, దేవుని వాక్యమని దానిని అంగీకరించారంట. కాబట్టి దేవుని వాక్యమని అంగీకరించారు గనుక అనుసరించిన వారుగా ఉన్నారు. అనుసరించారు గనుక రాకడ సంఘం అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. ఏ సంఘము? తెస్సలోనికా సంఘం. మరి చీపిరిగూడెం సంఘం ఏ పేరు తెచ్చుకోవాలి? కాబట్టి పిల్లరా వాక్యం చెబుతూ ఉన్నప్పుడు పిల్లరా దేవుని వాక్యము అనేటువంటి సంగతిని పిల్లరా గ్రహించినటువంటి అనుభవములోని స్నేహితులరా, ఈ సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడేటువంటి భాగ్యాన్ని అందరికీ అందించుట కొరకు, అన్ని మతముల వారికి అన్ని మిషన్ల వారికి అందించుట కొరకు దేవుడు బయలుపరిచినటువంటి మిషను బైబిల్ మిషను మనం ఎరిగిన సంగతే. ఈ బైబిల్ మిషనుకు 100వ వచనముగా దేవుడే అందించినటువంటి మాట మరణాత అనేటువంటి మాట. ఎందుకు ఈ మాట అందించారు అంటే, ఈ మరణాత అనేటువంటి మాటలో మకరందం ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, మరణాత అనేటువంటి మాటలో బలమున్నది. ఏ బలము? మేఘమెక్కించేటువంటి బలం ఉంది. అదేంటో కొద్దిగా ధ్యానం చేద్దాం. మరణాత అనేటువంటి మాటను మకరందముగా మనము ఆగ్రాణిస్తే దానిలో ఉన్నటువంటి బలమును అందుకుంటాం. తద్వారా మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ మరణాత అనేటువంటి మాట పాత నిబంధన కాలపు భక్తులైనటువంటి వారు సలాముగా వాడుకున్నారు, సంతోషించారు. ఏం చేశారండి? సలాముగా వాడుకున్నారు, సంతోషించారు. కాబట్టి ఆది సంఘ కాలం వారు కూడా సలాముగా వాడుకున్నారు, సంతోషించారు. హలో హాయ్ అంటారు చూసారా? ఈ ప్లేస్లో వాళ్ళు ఏం వాడారు? మరణాత అని వాడారు. కనుక మరణాత అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఆ పూదేనను, అంటే ఆ మకరందాన్ని, ఆ బలాన్ని పిల్లరా గ్రహించినటువంటి వారు, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వారు రాకడకు ఆయత్తపడినటువంటి వారుగా ఉన్నారు. పాత నిబంధన కాలపు భక్తులైనటువంటి వారు మరణాత చెప్పుకున్నారు. వారేమో మెస్సయ్య మా కొరకు వస్తున్నారని మరణాత చెప్పుకున్నారు. ఆది సంఘకాలపు భక్తులైనటువంటి వారు ఏమండి మరణాత చెప్పుకున్నారు. ఎందుకని? యోహాను సువార్త 14:3లో ప్రభు చెప్పారు కదా, నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని. వచ్చి తీసుకొని వెళ్తారని చెప్పారా? లేకపోతే మీరే వచ్చేస్తారని చెప్పారా? వచ్చి తీసుకొని వెళ్ళటానికి మనం వెళ్ళటానికి తేడా ఏంటి? మనం వెళ్ళటం కంటే పెట్టిలోకి వెళ్ళి వెళ్ళటం. అర్థమైందా? వచ్చి తీసుకొని వెళ్ళటం అంటే సజీవంగా ఉన్నప్పుడు వెళ్ళటం. కనుక ఇక్కడ సజీవంగా ఉండి మేఘమెక్తా ఉన్న వాళ్ళు ఎంతమందో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రైట్. కాబట్టి ఈ ఆది సంఘ కాలపు వారు మరణాత అని చెప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఒకరికొకరు ఎదురైనప్పుడు మరణాత అని. అలాగే క్రొత్త నిబంధన కాలపు వారు మరణాత చెప్పుకున్నారు. అలాగే సంఘకాలపు వారు కూడా, అంటే నేటి కాలపు వారు కూడా మరణాత అనేటువంటి పిల్లరా మాటను 100వ వచనముగా చెప్పుకోవాలి. ఇది 3 కాలాలకు సరిపోయేటువంటి మాట. పాత నిబంధన కాలము వారికేమో ప్రవచనపు మరణాత. ఈ మరణాతలో ఏముంది? ప్రవచనం ఉంది. క్రొత్త నిబంధన కాలం వారికేమో ఈ మరణాతలో ప్రసంగం ఉంది. సంఘకాలం వారికేమో ఈ మరణాతలో ప్రార్థన ఉంది. ఏంటంట? అక్కడే 3 మాటలు ఉన్నాయి కదా. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు అనేటువంటిది ప్రవచనం. వచ్చి ఉన్నాడు అనేటువంటిది ప్రసంగం. ప్రభువా రమ్ము అనేటువంటిది ప్రార్థన.
బాగా గ్రహించండి. నేనేమంటానంటే ప్రవచనములన్నిటిలోకెల్లా పట్టుకోవలసినటువంటి ప్రవచనము, శ్రేష్టమైనటువంటి ప్రవచనము మరణాత అనేటువంటి ప్రవచనం. ప్రసంగములన్నిటిలోకెల్లా తప్పక అన్వయించుకోవలసినటువంటి ప్రసంగము మరణాత అనేటువంటి ప్రసంగం. అలాగే ప్రార్థనలన్నిటిలోకెల్లా మనకు ఎక్కువ ఉపకారం చేసేటువంటి ప్రార్థన ఏంటది? మరణాత అనేటువంటి ప్రార్థన. అర్థమవుతుందండి? స్నేహితులారా గ్రహించండి. సంగతిలోనికి మనం వెళితే దేవుని ప్రియులరా, మరణాత అనేటువంటి ప్రవచనములో ఉన్నటువంటి మకరందం ఏమిటో కొద్దిగా ఆలోచన చేద్దాం. మకరందం అంటే ఏమని చెప్పుకున్నాం నాన్న? మకరందం అంటే ఏమని చెప్పుకున్నాం? తేనె. తేనెలో ఏముంటుంది? బలం ఉంటుంది. బాగా గ్రహించండి. సంగతి ఏమిటి అంటే ఈ ప్రవచనములో ఉన్నటువంటి మకరందము పాత నిబంధన కాలపు భక్తులైనటువంటి వారికి ఎంత బలం ఇచ్చింది ఒకసారి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా హానోకును గురించి మనం ఆలోచన చేస్తే చదవవసరం లేదు. 5వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 22 నుంచి 24 వచనాల వరకు మనం చూస్తే హానోకు మరణాత అనేటువంటి ప్రవచనాన్ని, ఇది నాకు సంబంధించింది, ఇది ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రవచనం, ఇంకా చెప్పనా ఇది ప్రభువు నా కొరకు చేసిన ప్రవచనం, నా కొరకు వస్తానన్నాడు. ఎవరి కొరకు? నా కొరకు వస్తానన్నాడు. అందరూ మీ కుడి చేయి గుండె మీద పెట్టి చెప్పండి ఒకసారి. ప్రభు ఎవరి కొరకు వస్తానన్నారు? నా కొరకు వస్తానన్నారు. ఎట్లాగునా పిల్లరా హానోకు గారు ఆలోచన చేశారు కనుక ఎంత బలం వచ్చిందో తెలుసా పిల్లరా? 300 సంవత్సరాలు దేవునితో నడిచే బలం వచ్చింది. దేవునితో నడవాలంటే ఏం కావాలి? బలం కావాలి. ఏ బలం కావాలి? దేవుడిచ్చినటువంటి మరణాత అనేటువంటి ప్రవచనాన్ని నమ్మేటువంటి బలం కావాలి. ఏంటి దాంట్లో ఉన్న బలం అంటే పిల్లరా, పొలములో ధ్యానము, ఇంటిలో మౌనం. ఇది హానోకు గారి దగ్గర ఉన్నటువంటి సంగతి. హానోకు గారికి పొలములో ధ్యానం ఎట్ట కుదిరింది? ఇంటిలో మౌనం ఎట్ట కుదిరింది? 3 వారాల క్రితం వివరించుకున్నాం కదా. ఒక మాట చెప్పేసి ముందుకెళ్తా. పొలము అంటే లోకం. లోకములో ఎన్నో కనబడతా ఉంటాయి కదా. అయినప్పటికీ కూడా ధ్యాసంతా ప్రభువు రాకడ మీదే ఎలాగుంది? ఎందుకుంది అంటే ఈ ప్రవచనములో ఉన్నటువంటి మకరందాన్ని హానోకు గారు తీసుకున్నారు. మనం కూడా ఈ ప్రవచనములో ఉన్నటువంటి మకరందాన్ని ఏం చేయాలి? తీసుకోవడం అంటే అంటారు, ఇష్టమైంది దొరికిందనుకోండి తినేది అంటాం కదా, అట్లాగనమాట. కనుక దేవుని పిల్లరా, ఏమైనా కొంచెం అన్నా బోనిస్తామా? కనుక నాకు అని సొంతం చేసుకున్నటువంటి అనుభవములోనికి రాగలగటమే మరణాతలో ఉన్నటువంటి మకరందం. ఈ ప్రవచన మకరందం ఎంత బలం ఇచ్చిందంటే, ఇది చూడండి, లోకములో ఏం కనబడతా ఉంది? హానోకు కాలములో అందరూ భక్తిహీనులే కనపడుతున్నారు, అందరూ లోకాన్ని సంపాదించే వాళ్లే కనపడుతున్నారు. అవునా? అందరూ అపరాధం చేసేవాళ్లే కనపడుతున్నారు. అయినప్పటికీ కూడా వాటిలోనికి వెళ్ళక, వాటి వైపు చూడక నిలబడేటువంటి బలం ఎక్కడి నుంచి వచ్చింది హానోకు గారికి? ఈ మరణాత అనేటువంటి మకరందాన్ని ఏమండి తాను ఆగ్రాణించినటువంటి వారుగా ఉన్నారు. ఈ ప్రవచనములో ఉన్నటువంటి బలము ఏం చేసిందంటే లోకములో ఉన్నటువంటిది తనలోనికి రానియకుండా బలపరిచింది. అర్థమవుతుందండి? కాబట్టి ఇంటిలో మౌనం. సరే, లోకములో బయట ఉంటాయి, ఇంట్లో ఏముంటాయి? ఉంటాయి కదా. కనుక ఇంటిలో ఉన్నటువంటి వాటిని తట్టుకోవటమో కదా. అయినప్పటికీ కూడా ఎలా కుదిరింది ఈ ధ్యానం అని అంటే పిల్లరా, ఈ మరణాత అనేటువంటి ప్రవచనాన్ని
మకరందముగా తాను ఇది నా కొరకు ఇవ్వబడింది అని తీసుకున్నటువంటి బలమే ఏం చేసిందంటే, ప్రభు వస్తానన్నారు, నా కొరకు వస్తానన్నారు, నేను వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను పట్టించుకోకూడదు. ఇవన్నీ లోకములో ఉన్నవి నాకు అవసరము లేనివి పట్టించుకోను, ఇంటిలో ఉన్నవి కూడా పెదాలు కదలవు కదా, అమ్మో పట్టించుకోపోతే ఎట్లాగా, కనుక గ్రహించండి అని ధ్యానములోనికి వెళ్ళేటువంటి ధన్యత బట్టి శరీరముతోనే మరణము లేకుండానే ఆరోహణమై వెళ్ళేటువంటి ధన్యత హానోకు గారు అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో నోవాహు గారు మరణాత అనేటువంటి మకరందములో లో ఉన్నటువంటి బలమును బట్టి ఏం చేశారు అంటే, తన నీతిని కాపాడుకున్నాడు, దేవుని ఎదుట నిందారహితుడుగా ఉన్నాడు. మూడవది దేవునితో నడిచాడు. ఏమేం చేశారు? నీతిని కాపాడుకున్నాడు. ఎప్పటిదాకా? ప్రభు వచ్చేదాకా. ఏమండి పూర్తి చేయండి. నిందారహితుడుగా ఉన్నాడు అంటే దేవుడు తనను నిందించేటువంటి స్థితి తన జీవితంలోనికి రానివ్వల. ఏ కాలం ఇది? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? నరుల చెడుతనము బాల్యము నుంచి చెడిపోయినటువంటి కాలములో కూడా ఎలాగున్నాడంట? నీతిమంతుడుగాను నిందారహితుడుగాను దేవునితో నడిచేటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఏంటి నోవాహుకున్న బలం? ఈ ప్రవచన బలం. ఈ ప్రవచనం నా కొరకే. మరణాత అని చెప్పింది ఎవరిని చూసి అనుకుంటున్నావు? ఎవరిని చూసి మరణా చెప్పింది? నన్ను చూసి అనుకున్నాడు హానోకు. నేను వస్తున్నాను అని చెప్పింది ఎవరిని చూసి అనుకున్నాడు? మనం ఎవరిని చూసి అనుకుంటున్నాం? దేవదాస్ అయ్య గారిని చూసి అనుకుంటున్నామా? మనం చూసి అనుకుంటున్నాం? నిజమా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా గ్రహించండి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నోవాహులో ఉన్నటువంటి పిల్లరా ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ మరణాత అనేటువంటి ప్రవచనాన్ని దేవుడు నా కొరకే ఇచ్చారు అని ఆ మరణాతలో ఎంత బలం వచ్చిందంటే, చెప్పండి ఎంత బలం వచ్చింది? ఒక్కళ్ళు కూడా నీతిమంతుడుగా లేని కాలంలో నీతిమంతుడుగా నిలబడే అంత బలం వచ్చింది. తేలిక కష్టమా? చాలా కష్టం. కానీ ఎందుకు వచ్చింది అంత బలం? ఈ ప్రవచనం వైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రవచన నెరవేర్పు నా కొరకే. అర్థమవుతుందండి? ఇదే మరణాత మకరందం. మరి ఒకటిగా పిల్లరా అబ్రహాము దగ్గరికి మనం వస్తే, ఆదికాండ గ్రంథము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూశాను. ఇటు చూడండి. అబ్రహాము జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నాయండి? 12వ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడగానే 12వ అధ్యాయంలో ఏమొచ్చింది? అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది. 12వ అధ్యాయంలోనే ఏమొచ్చింది? షారాను ఫరో ఎత్తుకెళ్ళిపోయాడు. అవునా? ఆ తర్వాత 13వ అధ్యాయంలో లోతు మంద కాపుర్లకు అబ్రహాం మంద కాపుర్లకు కలహం వచ్చింది. 14వ అధ్యాయంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా? 16వ అధ్యాయంలో ఇంట్లో మొదలైంది కథ, శారాకి హాగర్కి కదా. ఏమండి ఈ పరిస్థితులన్నీ కూడా ఎదురవుతూ ఉంటే 23వ అధ్యాయం వచ్చేవరకు శారా చనిపోయింది. శారా ఏమైపోయింది? చనిపోయింది. అవునా? సమాధి చేయటానికి కూడా స్థలము లేని పరిస్థితి. ఇన్ని పరిస్థితులు అబ్రహాము జీవితములో ఉన్నాయి. కానీ అబ్రహాము ఏం చేస్తున్నాడంట? పునాదులు కలిగినటువంటి దేవుని చేత నిర్మించబడినటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంత ఎదురు చూసే బలం? మనమేమనుకుంటాం తెలుసా? అసలు అబ్రహాముని దేవుడు ఎంత దీవించాడండి, కాబట్టి ఆయన కుదిరిందండి. మీకులాగా మా తాతలో మూటలు కట్టలేదు, మాటలు పెట్టలేదు, కాబట్టి మీకు కుదిరింది, మాకు ఎక్కడ కుదురుద్దు అంటాం. అంతేనా అంతేనా? మాట్లాడరు మీరు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి. సంగతి ఏంటో చెప్పమంటారా?
అబ్రహాము యొక్క జీవితంలో ఏమండి ప్రతికూలతలు లేవు అని కాదు సుమా, ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ మరణాత అని దేవుడిచ్చినటువంటి ప్రవచనం వైపే, దేవుడు నాతోనే మరణాత్ చెప్పింది, దేవుడు నాతోనే మరణాత్ చెప్పింది, నేను వస్తున్నానని చెప్పింది నాతోనే అనుకున్నారు ఎప్పుడన్నా? అట్లా అనుకున్నాడు గనుక వస్తున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఈ పరిస్థితులలో నేను ఏమండి బలహీనమైపోయేటట్లుగా ఎందుకు చేస్తాడు? కాబట్టి వీటితో నాకేం పని లేదు, వచ్చే ఆయనతో నాకు చూసారా ఎంత బలం దొరికిందో. ఎంతకాలం ఎదురు చూశాడు అబ్రహాము గారు? పాత నిబంధన కాలం అంతా కూడా ఎదురు చూశారు. ఏమండి యేసు ప్రభువారు పూర్తి చేయండి. ఎదురు చూసారా? చూస్తూనే ఉన్నారు అబ్రహాం గారు. చూసారా? చూస్తూనే ఉన్నారంటున్నాను నేను. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుని యందు విశ్వాసం ఉంచి మహిమలోనికి వెళ్ళినటువంటి భక్తులైనటువంటి వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? పాతాళలోకపు పరదైసులోనికి వెళ్ళాయి. అక్కడుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత యేసు ప్రభువారు శిలువ మీద నుంచి లేచి పునరుద్ధానుడైన తరువాత, సమాధిలో నుంచి లేచి పునరుద్ధానుడైన తరువాత పాతాళలోకపు పరదైసు పరలోకపు పరదైసులో ఉంది, అక్కడికి వెళ్ళి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు? పరదైసు భాగ్యం నాకు సంబంధించింది కాదు, నాదంతా రాకడ భాగ్యం. ఏ భాగ్యం? ఇది అబ్రహాము గారి యొక్క విశ్వాసం. ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి ఇన్ని వేల సంవత్సరాలు, బహుశా ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో సరిగ్గా లెక్క చెప్పలేము, కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా అబ్రహాము గారికి అంత బలమేట దొరికింది. ఏమండి ఎవరైనా ఎంతకాలం ఎదురు చూస్తారు చెప్పండి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అవునా? వేల సంవత్సరాలు రాకడకు ఎత్తబడేటువంటి స్థితిని కాపాడుకొని నిరీక్షించేటువంటి విశ్వాసం ఎక్కడ దొరికింది? మరణాతలో ఉన్నటువంటి మకరందంలో దొరికింది. మరణాతలో ఉన్నటువంటి ఈ ప్రవచనం, మరణాత అనేటువంటి ప్రవచనములో ఉన్నటువంటి ఆ బలం ఏం చేసిందో తెలుసా? రాకడ వచ్చే వరకు ఎదురు చూసేటట్లు చేసింది. చూసారా? మరి ఒకటిగా మనం చూస్తే ఇస్సాకు, బహుశా వీళ్ళందరికీ ఎవరు చెప్పారు? ఇస్సాకు గారికి మరణాత ఎవరు చెప్పుంటారు? అబ్రహాము గారు చెప్పుంటారు. అందుకే చెప్పాను మీ పిల్లలకు మరణాత చెప్పండి అని. ఏం చెప్పన్నాను? హాయిలు బాయిలు చెప్పబాకండి అని చెప్పా. బాయి అంటే అర్థం ఏంటి? మళ్ళీ కలుద్దామని. మీరు మళ్ళీ కలుద్దామని వాళ్ళు చెప్పారు. రేపొద్దున మీ అబ్బాయో మీ అమ్మాయి ఇంటికి రాబోతా ఉంది, ఈలో ప్రభు వచ్చారు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, ఆయన అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటావా? అది ఏం చెప్పాలి మరి? చెప్పండి, అర్థమైందా? కనుక దేవుని పిల్లలు గ్రహించండి. బహుశా ఇస్సాకు మరణాత చెప్పాడు కాబట్టి డాడీ మరణాత అంటే ఏంటి అని అడుగుండొచ్చు. అడుగుతాడు. అడిగాడు కాబట్టి అయ్యా ప్రభు వస్తానన్నారు కాబట్టి, ఎందుకు వస్తానన్నారు? నిన్ను నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి తీసుకెళ్ళటానికి వస్తానన్నారు. మొదటి రాకడలోనేమో రక్షించటానికి, రెండవ రాకడలోనేమో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి వస్తానన్నారంటే ఇస్సాకు గారు ఏం చేశారు? అలాగా సరే మరణాత డాడీ అన్నాడు. ఏమన్నాడు? ఈ మరణాత అనేటువంటి ప్రవచన బలము ఇస్సాకును ఏ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళిపోయింది అంటే, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనములో ఉంటుంది. ఏమండి బలిపీఠం ఎక్కటానికి కూడా వెనకడుగు వేయలేదు ఆయన. ఎక్కటానికి అబ్రహాము గారు కత్తి పైకెత్తుతూ ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు గారు నోరు మెదపలేదంతే. ఎందుకో చెప్పండి ఒకసారి. ప్రభు వస్తానన్నాడు కదా, వస్తానన్న ప్రభు నన్ను తీసుకెళ్తాడు కదా, ఈలోపు నన్ను మా డాడీ ఏం చేయగలడు? కత్తి ఎత్తినటువంటి శత్రువు ఏం చేయగలడు? ఎంత బలం వచ్చిందండి మరణాత అనేటువంటి ప్రవచనంలో. ఇవన్నీ ఆపుతాయా నన్ను? ఏంటి? ఆదివారం ఆటో కిరాయి ఏం చేయగలదు? ఏంటది? సరే, కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులరా గమనించండి, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎంత బలం వచ్చింది అంటే,
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. ధ్యానం అంతా అక్కడి నుంచే వచ్చింది. అయ్యగారు రాసినటువంటి పాట దీనికి మూలం కనుక నిన్నంతా కూడా ధ్యానంలో కూర్చున్నా. ఉదయం దగ్గర 9 గంటలకో 8 గంటలు 9 గంటలు సుమారు వెళ్ళి కూర్చుంటే 3 గంటల 40 నిమిషాల వరకు ఈ వెలిగింపు రాలా నాకు. అసలు ప్రెసిడెంట్ అయ్యగారు మరణాత మర్దన అని ఎందుకు పెట్టారు? ఎట్ట కూర్చొని తిప్పబడి కాసేపు మోకాళ్ళేసి కాసేపు ప్రార్థన చేసి ఇట్ట చేసి కాసేపు ధ్యానం చేసి అది చేసి ఇది కూర్చుంటే అప్పుడు 3 గంటల 40 నిమిషాలకు అట్లా స్పార్క్ లాగా పరిశుద్ధాత్మ తండ్రి వెలిగింపించారు. ఓహో, ఇదా మరణాత మర్దన అంటే, మరణాత మకరందం అంటే అనగానే గంటల ప్రసంగం రెడీ అయిపోయింది. అది సంగతి. ఆయన చేతిలో పడిందాకా అట్లుంటుంది. పడ్డామా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి చేతికి మనం అప్పగించుకోవాలి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారు, ఇక్కడ మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 20వ వచనంలో బహుశా రాయబడి ఉంటుంది. ఇస్సాకంట యాకోబును ఏశావును ఆశీర్వదించాడంట. ఇటు చూడండి, యాకోబు సంగతి ఏంటండి? మోసగాడు కదా, టక్కరోడు కదా, అవునా, యుక్తి గలవాడు కదా. ఏశావు సంగతి ఏంటి? ఏశావు సంగతి గురించి హెబ్రీ పత్రికలో చాలా భయంకరమైనటువంటి మాట రాయబడింది. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, అటువంటి స్థితి ఉన్నటువంటి పిల్లరా ఏశావును కూడా ఏం చేశాడంటే ఇస్సాకు గారు ఆశీర్వదించాడంట. ఇది ఎట్లా సాధ్యం చెప్పండి ఒకసారి? మోసం ఉన్నవాడిని దేవుడు దీవిస్తాడా? చెప్పండి, ఆలోచన చేయండి. వ్యభిచారిని దేవుడు ఆశీర్వదిస్తాడా? చెప్పండి. దౌర్భాగ్యుడు అని కూడా రాయబడింది ఏశావు గురించి. ఇన్ని బలహీనతలు తన కుమారుల్లో ఉన్న సంగతి తెలిసి కూడా ఎలాగో ఎందుకని ఇస్సాకు ఆశీర్వదించగలిగాడు? ఈ బలహీనతలన్నీ ఉన్నప్పటికీ కూడా నా ప్రభు వస్తానని చెప్పారు కాబట్టి నా కొరకే కాదు, నా పిల్లలను కూడా రేపు తీసుకొని వెళ్ళటానికి వస్తారు కాబట్టి వాళ్ళని ఆయన సరి చేస్తారు, నేను దీవించేస్తాను. ఎంత గొప్ప విశ్వాసం అండి! దేవదాసయ్య గారు సాతాను ఎదిరింపుల్లో ఏమి రాశారు? ఓ సాతానా, మా పిల్లలు బాగుపడతారని మాకు తెలుసు. ఏంటంట? మా పిల్లలు బాగుపడతారని మాకు. అదండి మరణాతలో ఉన్నటువంటి పూదేనా, మరలాతలో ఉన్నటువంటి మకరందం. అది వాగ్దానం చేసిన వారెవరు? ఆయన వాగ్దానం చేస్తే పూర్తి చేయండి. మరణాతలో ఉన్నటువంటి భాగ్యం మనకెందుకు దక్కదు అనేటువంటి బలం ఏం చేసిందో తెలుసా? ఏమండి, దీవించేటువంటి అనుభవంలోనికి తీసుకొని వచ్చింది. వాళ్ళలో ఉన్న బలహీనతల వైపు చూడలేదు ఎవరైనా. ఇస్సాకు గారు సరే. మరి ఒకటిగా 5వదిగా యాకోబు. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 28వ వచనములో యాకోబును గురించి వ్రాయబడినటువంటి సంగతి దేవునితో పోరాడాడంట. ఏమండి, ఎందుకో? నువ్వు ఏం చేశావు? మరణాతని చెప్పావుగా, నాతో నువ్వు వస్తానని చెప్పావుగా, నన్ను తీసుకెళ్తానని చెప్పావుగా. నా అన్నేమో నన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వు ఊరుకుంటావా? నీ ప్రవచనం నెరవేర్చవా అని కలబడ్డాడంట దేవుడు దేవునితో. యాకోబు, ఒరి నాయనో, ఎప్పుడైనా కలబడ్డారా దేవునితో? అసలు ఈ ప్రవచనం నా కొరకే అని అందుకుంటే ఏం చేస్తాం? అయ్యగారు ఏం చెప్పారు? వాగ్దానములు జూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. వాగ్దానములే జరగవలసిన కార్యములు వాగ్దానమున భటుల్లాగా నిలబడండి అన్నారు. ఇప్పుడు ఏ వాగ్దానమున భటుల్లాగా నిలబడాలి? భటులు అంటే ఆయుధం పట్టుకున్నవారు. ఏ వాగ్దానాన్ని పట్టుకొని నిలబడాలి? మరణాత అనేటువంటి ప్రవచనాన్ని పట్టుకొని నిలబడాలి. నువ్వు వస్తానన్నావు, నన్ను తీసుకెళ్తాను. ఎవరిని? నన్ను తీసుకెళ్తానన్నావు. కాబట్టి ఈ పరిస్థితి ఏంటి? నువ్వే చూసుకో. అంతే. కుదరాలండి. ఎప్పుడు కుదురుద్ది?
అయ్యో ఆ మరణాతలో ఉన్నటువంటి మకరందం మనలోనికి వస్తే ఏమవుద్ది? కుదురుద్ది. కనుక యాకోబు దేవునితో పోరాడి గెలిచేటట్టు చేసింది అని మనం చూస్తున్నాం. ఏం చేసింది గెలిచేటట్టుగా? మన్నాతలో ఉన్నటువంటి మకరందం, ఆ ప్రవచన బలం. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనములో యోసేపును శోధన జయించేటట్లుగా చేసింది. ఎన్ని శోధనలు వచ్చినాయి యోసేపు గారికి? అన్ని శోధనలే కదా. సహోదరులతో శోధన వచ్చింది. ఏమండి, పనికెళ్ళిన చోట శోధన వచ్చింది. పొతీఫర్ భార్యతో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు సహించగలిగాడు? మరణాతలో ఉన్నటువంటి ఆ మకరందాన్ని అందుకున్నాడు గనుక, ఆ ప్రవచన మాధుర్యాన్ని బలంగా తీసుకున్నాడు గనుక. నాకు ప్రవచనం ఉంది. ఏముంది? నాకు ఏముందనుకోలా? నాకు మా మమ్మీ ఉంది, మా డాడీ ఉన్నారు, మా యొక్క 11 మంది ఉన్నారు నా బ్యాచ్. ఎంతమంది అనుకోలా? నాకు ప్రవచనం ఉంది. అందరు చెప్పండి సార్, నాకు ఏ ప్రవచనం? మరణాత అనేటువంటి ప్రవచనం ఉంది. నన్ను తీసుకెళ్ళటానికి ప్రభు వస్తాడు అని చెప్పినటువంటి ప్రవచనం ఉంది. ఇంకెందుకు నేను? అది చాలు నాకు. ఇంకెందుకు భయపడాలి నేను? అంతేనే కాదండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. అందుకే దైవజనులు ఏమన్నారు చెప్పండి? ఎవరు పోయినా ఏమి పోయినా చాలు, అది ఆ మరణాత ఒకటి చాలు మనకి. మరణాత అనేటువంటి ప్రవచనాన్ని మనం స్వతంత్రించుకుంటే చాలు. ఏంటి చాలు? వెళ్ళి కూర్చుంటాం ఆయన పక్కన. వెళ్ళి కూర్చోటానికి మధ్యలో వచ్చి ఆటంకాలను ఎవరు తప్పిస్తారు మరి? అయ్యో, ప్రవచనం చేసిన ఆయనే తప్పిస్తారుగా. దీనికి ఏం కావాలి మనకి? ఆ ప్రవచనాన్ని నమ్మేటువంటి, స్వతంత్రించుకునేటువంటి మకరందం కావాలి, బలము కావాలి. అవునా? రైట్. కాబట్టి యోసేపు జీవితంలో శోధనలు గెలిచేటట్లు చేసింది. అలాగున్నే మోషే గారి జీవితంలో నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనములో, అలాగే 33వ అధ్యాయం 11వ వచనములో ఉన్న సంగతులు ఏంటంటే, దీని తర్వాత ముఖ్యమైన మాటలు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27, 29 వచనాలు. ఈలోపు 2 మాటలు చెప్తాను. బాగా ఇట్లా చూడండి. సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చాడా? చెప్పు. వచ్చాడు. 19వ అధ్యాయంలో దేవుడు దిగొచ్చారు. దిగొచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు మోషేతో? ఎక్కిరా అని చెప్పారు. కొండకెళ్ళి చూస్తే ఎట్టుంది? కాలిపోతుందంట కొండ. చుట్టూతనేమో ధూమం ఉందంట, పొగ ఉందంట. కొండ శిఖరం మీదకి దేవుడు రాగానే కొండ మండిపోతుందంట. దేవుడు అంటారు ఎక్కిరా అంటాడు. ఏమన్నారండి? ఎక్కిరా అన్నాడు. ఎంతమంది వెళ్తారు? ఏమో నాకు తెలియదు, కానీ మోషే గారు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మోషే గారు? మోషే గారు ఎందుకు వెళ్ళారంటే, ఈ మరణాతలో ఉన్నటువంటి మకరందం మోషే గారు తీసుకున్నారు. ఏంటి మకరందం? నేను వస్తానని చెప్పారుగా ఆయన. వస్తానని చెప్పినటువంటి ఆయన నన్ను తీసుకెళ్తాడు, కానీ నన్ను ఏం చేయడు? ఆ అగ్నిలో కాల్ చేయడుగా. కాల్ చేస్తాడా? ఇది మరణాతలో ఉన్న బలం అండి. ఈ బలం పట్టుకొని ఏం చేశాడు? అగ్నిలోనికి ఎక్కెళ్తా ఉంటే మేఘం దిగి వచ్చిందంట. వచ్చిందా రాలేదా? రైట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సంగతి ఏంటంటే ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ చివరి లైన్లో ఏముంటుందంటే, ప్రతిఫలముగా పొందబోవు బహుమానమందు దృష్టించారంట. ఇటు చూడండి. ఇప్పుడు ఫరో కోటను విడవాల్సి వచ్చింది మోషే గారు, అవునా? అలాగే మళ్ళీ వెళ్ళి ఫరోని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలీయుల్ని ఏం చేయాల్సి వచ్చింది? సహించుకోవాల్సి వచ్చింది, అవునా? అనండి. ఇన్ని పరిస్థితులు ఎందుకు మోషే గారు బేర్ చేయగలిగాడు ఒకసారి చెప్పండి. ప్రతిఫలముగా పొందబోవు బహుమానాన్ని చూస్తున్నాడు. ఇది చూడండి. ఇంతకీ ప్రతిఫలముగా పొందబోయే బహుమానం ఏం చూసుంటాడు మోషే గారు?
మేఘం మీదికి వెళ్ళి నేను హల్లెలూయా పాడేదన్. ఇదన్నమాట ఆయన చూసింది. అర్థమవుతుందా? ఈ మరణాత అనేటువంటి ప్రవచనాన్ని, ఇది నా కొరకు చేయబడినటువంటి ప్రవచనం, దేవుడు చేసిన ప్రవచనం అని బలపరచబడి ఏం చేశాడు? ఏమండి, ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానం ఏంటి? నేను వెళ్ళి రేపొద్దున ఆయన పక్కన కూర్చుంటాను. ఈ ఫరోను బట్టి నేనేమన్నా పొడైపోతానా? లేకపోతే ఫరో నన్ను ఏమన్నా నశింపజేస్తాడా? ఇశ్రాయేలు నన్ను ఏమన్నా మేఘమెక్కకుండా చేస్తాడా? ఎందుకంటే వాగ్దానం చేసింది ఎవరో? నా పెళ్లి కుమారుడు నాకు వాగ్దానం చేస్తే ఆయన ఏం చేస్తాడు? నన్ను తీసుకుని వెళ్తాడు. ఎంత బలం వచ్చిందండి! అబ్బా, ఎన్ని వేల మందిని సహించుకునే బలం వచ్చింది? ఇంచుమించుగా 20 లక్షల మందిని 40 సంవత్సరాలు సహించుకునే బలం. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 3, 5? ఎన్నేళ్ళు సహించుకుంటున్నాం ఏమో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎట్లా అవుతుంది? అర్థమవుతుందా? మరణాతలో ఉన్నటువంటి మకరందమును అందుకుందాం. ఏం మకరందం నానా? ప్రవచన మకరందం. ప్రవచన, రైట్. కనుక 27వ వచనం కూడా ఫాస్ట్గా. అదృష్టుడైనటువంటి వానిని చూచేటువంటి, చూసారా, శక్తి వచ్చేసిందంటండి. ఈ అదృష్టుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్తే కొంతమంది అన్నారు బైబిల్లోనే, ఇప్పుడు అది అవసరం లేదు కానీ దేవుని చూస్తే చచ్చిపోతారు, కాలిపోతారు అన్నారు. కానీ మోషే గారు దేవుని చూడటానికి వెళ్ళాడా లేదా? ఎందుకో? మరణాత అనేటువంటి మకరందం మోషే గారిలో ఉంది. ప్రవచన మకరందం మోషే గారిలో ఉంది. నన్ను కాల్ చేయటానికి ఆయన పిలిచేది కాదు కదా. పూర్తి చేయండి. నాకు ఆయన రూపమిచ్చి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి పిలుస్తూ ఉన్నారు. పిల్లరా, అని అదృష్టుడైనటువంటి వారిని, ఎవ్వరూ చూడనటువంటి వారిని చూసేటువంటి ధన్యత. ఇశ్రాయేలీలు అనలేదా 20వ అధ్యాయంలో నిర్గమాకాండం చివరి వచనంలో, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు వెళ్ళి మాట్లాడు నాకు చెప్పు అన్నారు. అన్నారా లేదా? మరేంటి, వాళ్ళతో మాట్లాడితే చచ్చిపోవటం ఏంటి, ఈయనతో మాట్లాడితే బతకడం ఏంటి? ఈయనేమంటాడు? దేవుడు మాట్లాడిన ప్రతి మాట వల్ల మనుషుడు జీవించునని ఈయన చెప్తా ఉంటే, వాళ్ళేంటి దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం అంటారు. ఏంటిది? మరణాతలో ఉన్నటువంటి మకరందాన్ని పట్టుకోలా సంగతి అది. అర్థమవుతుందా? కాబట్టి 29వ వచనం కూడా ఒకసారి చూడండి. ఎక్కడ పొండేల మీద నడిచారంట? చీపిరిగూడెం రోడ్డు మీద. ఎక్కడ? ఎర్ర సముద్రం మధ్యలో. ఇటు చూడండి ఒకసారి, ఇక్కడే ఉండి ఒకసారి అట్లాగా ఆలోచన చేయండి ఒకసారి. ఇదిగోండి, ఇదంతా ఎర్ర సముద్రం. ఏమండి, ఈ మధ్యలో కొంచెం దారి ఏమైపోయింది? పొడి నేలలాగా ఉంది. ఇటు చూడండి, అందరు నాకెళ్ళి చూడాలి. ఈ పక్కన నీళ్లు గోడలాగా నిలబడ్డాయి, ఈ పక్కన నీళ్లు నిలబడ్డాయి. ఇంచుమించు 2 కిలోమీటర్ల వెడల్పు దారి. ఇటు ఇటు ఏమండి ఎన్ని అడుగులు ఎత్తున్నాయో తెలియదు నీళ్లు. ఈ పక్కన నుంచొని ఉన్నాయి నీళ్లు. ఎట్లాగ 11 ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలీదు. ఆ సముద్రం పొడుగున అట్లా ఉంది. దేవుడు ఏమన్నాడంటే నడవండి అన్నాడు. ఏమన్నాడు? ఈ రాత్రి దేవుడు మన దగ్గరికి వచ్చి అంటాడు ఏమని? ఆరిపోయింది కదయా, నడవండి అన్నట్టు. ఈ పక్కన ఏం కనపడతానే? ఈ పక్కన ఏం కనపడతానే? మరి ఎట్లా నడిచారు? చిన్న చిన్న మాటలు చెప్పాకండే. మరణాటలో ఉన్నటువంటి మాధుర్యం చెప్పాడు కదా ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో వస్తానని. అవునా? ఈ చెప్పినటువంటి ఆయన మమ్మల్ని ముంచేస్తాడా ఏంటి? మమ్మల్ని ఎట్టో గట్ట కాపాడుకొని ఆ మునగనీకుండా చేసి మాలో నుంచి ఆయన వచ్చి మళ్ళీ రెండోసారి వచ్చి మేఘం మీద తీసుకెళ్తాడు. బా, ఎంత బలం వచ్చిందండి! నీళ్ల మధ్యలో నుంచి, సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళేటువంటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? మరణాతలో ఉన్న మకరందం. అర్థమవుతుందా? ముందు మోషే గారు నడుతున్నారు అనక ఇక పీచే మూడు లేదు ఇక. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనములో యెహోషువ ఎరుకో ఎదురైంది, ఎరుకో గోడలు ఎదురయ్యాయి. అంత పటిష్టమైనటువంటి గోడలు ఎదురైతే వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడ్డా? దేవుడు చెప్పాడు 7 సార్లు ఎరుకో గోడ చుట్టూ ప్రదక్షిణం చేసి దేవుణ్ణి స్తుతించండి అని చెప్పారు. ఏం చేశారు? స్తుతించారు. ఎరుకో గోడలు కూలిపోయినాయి. చూసారా పిల్లరా? ఏంటంటారు బలం ఏంటి? యెహోషువ బలం అది. మరణాత అనేటువంటి ప్రవచనములో ఉన్నటువంటి మకరందం ఏం చేసింది? ఇశ్రాయేలీలు నశించిపోకూడదు, ఇశ్రాయేలీల నుంచి రక్షకుడు రావాలి, రక్షకుడు ఒకరోజు పెళ్లి కుమారుడుగా రావాలి, దేవుని అనాది సంకల్పం నెరవేరాలి. అనాది సంకల్పం నెరవేరాలి. టయానికి ముగిచేద్దాం. అలాగే పిల్లరా, రాహాబు అనేటువంటి వేశ్య ఏమైంది చెప్పండి? వేశ్య వధువైంది. ఎలాగంటే ఇశ్రాయేలీలను చేర్చుకోవటాన్ని బట్టి అర్థమవుతుందండి. సంగతి ఏమిటి? ఎలాగ మరి కుదురుద్ది ఇది? ఎలా కుదురుద్ది అంటే ఏంటి? రాహాబుకున్నటువంటి బలం ఏంటి? ఈ ప్రవచన బలం. మరణాత అని చెప్పాడని వీళ్ళు చెప్పుకుంటున్నారుగా. బహుశా వీళ్ళు వెళ్ళి ఏం చెప్పుంటారు? ఈ వేగు చుట్టానికి వెళ్ళినటువంటి వాళ్ళు రాహాబు గారికి ఏం చెప్పుంటారు? అమ్మ మరణాత అని చెప్పుంటారు. అన్యులు ఎదురైనప్పుడు ఏం చెప్పాలి మనం? చూసారా, మరణాత అని ఒక్క మాట చెప్తే ఏమైపోయింది? ఆ ఒక్క మాట వేశ్యను వధువుని చేసింది. ఒక్క మాటే కదమ్మా. పాపం ఏం అన్యాయం చేశారు చెప్పండి వాళ్ళందరూ మనకి? ఏం చేశారా? మరి ఎందుకు చెప్పట్లేదు మరణాతని? ఏమో కదా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఈ మరణాత అని చెప్పగానే మరణాత అంటే ఏంటి అని అడుగుంటుంది ఆవిడి. ఇదిగో ప్రభు వస్తానన్నారు, ప్రభు వస్తానన్నారు మనం తీసుకెళ్ళటానికి అని మొదటి రాకల్లో వచ్చి ఆ తర్వాత రెండో రాకల్లో కూడా వచ్చి తీసుకెళ్తారనగానే ఈ ఎరుకో పెద్దలు, ఈ ఎరుకో రాజు నన్ను ఏం చేస్తాడు? ఈ వాగ్దానం నా కొరకు దేవుడు చేస్తే అనుకుందంట రాహాబు. ఎవరావిడి? ఏమైపోయింది? అంతే, పెళ్లి కూతురు అయిపోయింది. ఏం పెద్ద మనమేమి యజ్ఞాలు యాగాలు చేయవసరలా. మరణాత మీద నిలబడితే చాలు. మరణాతను మనం మకరందంలాగా పట్టుకుంటే చాలు. పట్టుకుంటారా? పట్టుకుంటే పట్టుకున్న స్థితిని చూపించాలి. పట్టుకుంటాం అంటే ఆటోల మీద రాసుకోవడం, నాకులా కారు మీద రాసుకోవడం, పచ్చబొట్టు పొడిపించుకోవడం ఏం లేదు, ఉపయోగం లేదు. ఇందులో ఉండాలి అది, ఇందులో పొడుచుకోవాలి అది. అవునా? రైట్. స్నేహితులారా గమనించండి. ఇక తర్వాత రూతు ఎవరు? అన్యురాలు, మోయాబీరాలు కదా. మోయాబీరాలు అయినటువంటి రూతు ఏమైందో తెలుసా? విధవ వధువైంది అన్నారు అయ్యగారు. ఇదేంటండి? ఇది ఎట్ట కుదిరిందండి? మోయాబీరాలు ఈవిడెవరు? అన్యురాలు. వీళ్ళ అత్తగారు ఎవరు? దేవుణ్ణి ఎరిగినటువంటి ఆవిడ. అత్తగారు కోళ్ళకి ఏం చెప్పుంటుంది కదా? అత్తగారులారా, కోళ్ళకి పొద్దున ఏం చెప్తున్నారు? అమ్మ మరణాత అనవైందా అని అడుగుతున్నారా? ఎట్లా మరి నేను చెప్పను? ఏమండి, ఒక్క మాట మరణాత ఏం చేసిందో తెలుసా? ఇది చూడండి. దేవుణ్ణి ఎరగనటువంటి అన్యురాల్ని ఏమండి ఈ మరణాత అనేటువంటి ప్రవచనం యొక్క బలం ఏం చేసిందో తెలుసా? పూర్తి చేయండి. దేవుని కొరకు నియమించబడినటువంటి వారి యొక్క వరుసలోనికి తీసుకొని వచ్చింది. ఎంత గొప్పదని చెప్తండి. 67వ పాటలు అయ్యగారు రాశారు. అన్నీ అయ్యగారు రాసినయే. కాకపోతే మీరు చదవరో, నాకు పని లేదు కాబట్టి చదువుతూ ఉంటాను కాబట్టి చెబుతూ ఉంటుంది. అంతేనా? కాబట్టి అయ్యగారు పాటల పుస్తకం మనం కానీ ఇది కానీ కంటతా చేస్తే అసలు మీకన్నా ప్రసంగికి లేరు. రైట్. కాబట్టి దేవుని స్నేహితులారా గ్రహించండి. మరి ఒకటిగా మనం చూస్తే ఎస్తేరు రాజు యొక్క శాసనాన్ని ఎలా మార్చగలిగింది అంటే ఈ మరణాత అనేటువంటి మకరందంలోనికి వచ్చింది. యూదులను నాశనం చేస్తానని శాసనం వస్తే ఆ రాజ్యంలోనే యూదులు అందరున్నారు, వాళ్ళ నాశనం చేస్తానని ఏమొచ్చింది? శాసనం వచ్చింది. ఈ శాసనాన్ని ఏమండి
తిరిగి రాయటానికి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడాలి. ఏంటి ఎస్తేరుకున్నటువంటి బలం? మాకు మర్నాత అనేటువంటి ప్రవచనం ఉంది, కాబట్టి మా దేవుడు నన్ను నశింపజేయడు, నా ప్రజలను కూడా, కాబట్టి నేను వెళ్ళి నిలబెడతాను. ఎవరి దగ్గర? అది ఉండిపోయింది. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే, ఇక మీరు తర్వాత చదివేసుకుని టైం అయిపోయింది, ముగించేస్తున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి అందరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాక బాగా గుర్తుపెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 38 వరకు మీరు బాగా ఇంటికి వెళ్ళి చదివితే, రంపములతో కోయబడ్డారంట, సింహముల యొక్క నోళ్లు మూయించారంట, అగ్నిగుండంలోనికి వెళ్ళి అగ్నిని చల్లార్చారంట. ఏమండి, ఎన్నో శ్రమలు పడ్డారు. కానీ ఈ శ్రమల్లో ఎందుకు నిలబడటానికి గల వీళ్ళకి బలమేంటి? మరణాతలో ఉన్న మకరందం ఏం చేసింది చెప్పండి? నిలబెట్టింది. కనుక ఒకటైంది, ఇంకెన్నున్నాయి? అయ్యో, మరణాతలు ఎన్నున్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ప్రసంగ మకరందము, తర్వాత ప్రార్థనా మకరందం. వింటారా? ఒక్క నిమిషంలో చెప్పేస్తాం, ఇక అదంతా చెప్పలేండి. కనుక ప్రసంగ మకరందం ఏమిటి అంటే, లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు వచ్చి మందకాపర్లు ప్రసంగం చెప్పారు. ఏమని? వచ్చారని. అవునా? ఈ మందకాపర్లు సంతోషం కలుగుతుంది ఇక్కడ. అవునా? దేవుడు వారిని దీవించునుగాక. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులరా, సంగతి ఏంటి అంటే, వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? అందరికీ ప్రచురం చేశారు. 2వ అధ్యాయము 17వ వచనములో. అలాగే చేపలు పట్టేటువంటి జాలర్లైనటువంటి వారు మనుషులు పట్టేటువంటి జాలర్లుగా మార్చివేసింది. ఏంటది? ప్రభు వచ్చి ఉన్నాడు అనేటువంటి ఒక ప్రసంగం. ఏంటది? ప్రభు వచ్చారు అనేటువంటి మరణాత. అంటే ప్రభు వచ్చారు అని మరణాత చెప్పగానే, అంటే ఆ కాలంలో వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మరణాత చెప్పారు. ఆ మరణాతలో అర్థం ఏంటి? ప్రభు వచ్చారు అని చెప్పగానే ప్రభు దగ్గరికి వచ్చేసారు. వీళ్ళేమైపోయారు? ఈ ప్రసంగానికి మనుషులు పట్టుకునే జాలర్లు అయిపోయారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందారు. ఆ తర్వాత దేవుని కొరకు అనేకులను సంపాదించి సంఘాలను కట్టారు. పూర్తి చేయండి. పరలోకములోనికి వెళ్ళి కూర్చున్నారు. రేపొద్దున ఎక్కడికి వస్తున్నారు? ప్రభుతో కలిసి మధ్యాకాశంలోనికి వచ్చేస్తున్నారు. ఏంటి వాళ్ళ బలం? ఏంటి? ప్రసంగ బలము. ఏ ప్రసంగం? మరణాత అనేటువంటి ప్రసంగములో ఉన్నటువంటి మకరందం. చెప్పారు ఈ ప్రసంగం ఎవరికన్నా? అలాగే దేవుని ప్రియులరా, ఇక దీనికి రెఫరెన్స్లు మీకు అపోస్తుల కార్యముల గ్రంథము 2:40, లూకా సువార్త 5:10, యోహాను 20:22, అలాగే అపోస్తుల కార్యములు 2:41, 4:4, అపోస్తుల కార్యములు 14:22, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు తర్వాత చదువుకోండి. రైట్. చివరిగా ప్రార్థనా మకరందము. మరణాత అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ప్రభువైన యేసు రమ్ము. ఈ ప్రార్థనలో ఉన్న మకరందం ఏం చేస్తుంది అంటే, అన్ని ప్రార్థనలు మానేసి ఒక ప్రార్థన చేశాడు. మానేశారా ప్రార్థనలన్నీ? మానం. అసలు ఈ ఈ ఈ మరణాత అనేటువంటి ప్రార్థనలో ఏముందో తెలిస్తే, ఏ ప్రార్థన చేసినా కానీ ఇంత చిన్న ప్రార్థన చేశానేంటి అనిపిస్తుంది. ఇటు చూడండి, ఈ ఈ ఊరంతా నాకు రాసి ప్రభువా అని చేసి ప్రార్థన చేసిన తర్వాత, ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేస్తే దీంట్లో ఏముందో దాంట్లో ఏముందో చూస్తే ఇంత చిన్న ప్రార్థన చేశానేంటి అనిపిస్తుంది. ఏ ప్రార్థన? ఈ ఊరినే కాదు, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నాకు రాసి అని చేసిన ప్రార్థన చేసి తెలివి తక్కువ ఏంటి ఇటువంటి ప్రార్థన చేశానండి నేను. అసలు ప్రార్థన మర్చిపోయి వీటన్నిటికన్నా గొప్ప ప్రార్థన మర్చిపోయి. అంటే అన్నిటికన్నా గొప్ప ప్రార్థన మరణాత అనేటువంటి ప్రార్థన. ఏముంది దీంట్లో? మేఘమెక్కేటువంటి బలం ఉంది.
ఈ ప్రార్థనలు ఏమని చెప్పండి అంటే ఆ ప్రార్థన చేస్తాం కాబట్టి ఈ ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మీరు ఇంటికి వెళ్ళాక 3 పాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 47వ పాట, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో అలాగే మరి ఒక పాట 98వ పాట, అలాగే 45వ పాట. ఈ 3 పాటలు మీరు బాగా ఇంటికి వెళ్ళాక చదువుకుంటే పూర్తి చేయండి. మరణాత అనేటువంటి ప్రార్థన యొక్క మకరందం ఏ భాగ్యం ఇస్తుందో మనకు తెలుస్తుంది. అట్టి ధన్యత అందుకొనగలిగినటువంటి ధన్యత ఏ ధన్యత? ప్రవచన మకరందము, ప్రసంగ మకరందము, ప్రార్థనా మకరందము. ఏ ప్రవచనం? ఏ ప్రవచనం? మరణాత అనే ప్రవచనం. ఏ ప్రసంగం? మరణాత అనేటువంటి ప్రసంగం. ఏ ప్రార్థన? మరణాత అనేటువంటి ప్రార్థన. దీంట్లో ఉన్నటువంటి ఈ మకరందముల యొక్క బలము చేత ఏం చేస్తామంటే మదపుటేనుగుని అంకుశం పెట్టి పొడిచి మేఘమే. మదపుటేనుగు అంటే దెయ్యం, సాతాను. అట మొక్క పెట్టారండి. మదపుటేనుగు అంటే ప్రతి విశ్వాసి గుమ్మం ముందు మొదపటేనుగు ఉంటుందంట. కనుక మేఘం ఎక్కేటువంటి స్థితిలోనికి వెళ్లకుండా మొదపటేనుగు వచ్చి పడుకుంటుందంట. దాన్ని అంకుశంతో పొడిచి మేఘం ఎక్కుతాం. అట్టి ధన్యత దేవుడు మనెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్కులు దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహారం దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైకతర దేవుని ఆశీర్వాదములు, రాకడ ధన్యతలు మనెల్లరికి అనుగ్రహించి మరణాతలో ఉన్నటువంటి మకరందమును అందుకుని మేఘమెక్కగలిగినటువంటి ధన్యత దయచేసి మహిమనందునుగాక. ఆమేన్. మరణాత అట్లాగే